బాగా ట్రెండింగ్లో ఉన్న వంకాయ పెరుగు పచ్చడిని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. వంకాయని రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని నాననివ్వాలి. ప్లేట్ తీసుకొని కొంచెం కారం, ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకొని ఆయిల్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మసాలాని బాగా పట్టించుకోవాలి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఒక్కొక్క వంకాయ ముక్కని ఇలా పేర్చుకొని కొద్దిసేపు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకవైపు వేగినాక ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకొని రెండు వైపులా వేయించుకొని ప్యాన్ నుంచి తీసేయాలి. తగినంత పెరుగుని తీసుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ పెరుగుని బాగా బీట్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత తగినంత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేశాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న పెరుగులోకి ఈ మసాలానంతా వేసేసుకొని వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవడమే. అంతే, మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.